మనం ఇప్పుడు మన బ్రాంచ్ ఆఫీస్లో ఉన్నామండి. ఇది ఎక్కడుందంటే కాకినాడ దగ్గర ఉన్న గొల్లల మామిడాడ అనే విలేజ్లో ఉంది. ఇదేంటంటే మీరు హైదరాబాద్లో పెట్టి మళ్ళీ విలేజ్లో పెట్టారని మీకు డౌట్ రావచ్చు. నేను ఎందుకు పెట్టాను ఇక్కడ అంటే ఇది నా స్వగ్రామం. నేను ఇక్కడే పుట్టి పెరిగి డిగ్రీ వరకు ఇక్కడే చదువుకున్నాను. నాకు ఈ ఊరు చాలా ఇచ్చింది కాబట్టి ఈ ఊరు జనాలకి నా అవసరం ఉంది అని వాళ్ళు చెప్తే వాళ్ళ రిక్వెస్ట్ మీద నేను ఇక్కడ బ్రాంచ్ ఓపెన్ చేశాను. నేను వాళ్ళకి చెప్పింది ఏంటంటే నాకు హైదరాబాద్లోనే టైం సరిపోదు, నేను మళ్ళీ మామిడాడ వచ్చి నేను మీకు సేవ చేయలేను అంటే వాళ్ళు ఏమడిగారంటే మీ బ్రదర్ ఆల్రెడీ ఇక్కడే ఉంటున్నారు కదా, ఆయన కూడా సీఏలోనే ఉన్నారు కదా, సో ఆయన ఇక్కడ చూసుకుంటే ఇంకా సలహాలు ఏమైనా కావాలంటే మీ దగ్గర నుంచి తీసుకుంటామని రిక్వెస్ట్ చేస్తే నేను ఇక్కడ ఓపెన్ చేశాను. నేను మా బ్రదర్ని కూడా పరిచయం చేస్తాను. ఈయన మా తమ్ముడు సురేష్ అండి, లక్ష్యం సురేష్ అంటారు. యాక్చువల్లీ ఈ బ్రాంచ్ అంతా చూసుకునేది తనే. తన మాటల్లోని ఈ బ్రాంచ్ గురించి విందాం. నా పేరు నల్లమిల్లి సూర్యనారాయణ రెడ్డి, అందరూ లక్ష్యం సురేష్ అంటారు. సో 2017లో జూలైలో జిఎస్టీ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఆ రోజుల్లో జిఎస్టీ అంటే ప్రతి వ్యాపారి కూడా చాలా భయభ్రాంతులకు గురయ్యేవారు. ఏమిటి రీజన్ అంటే దాని గురించి అవగాహన అనేది లేకపోవడమే. మేము ప్రొఫెషనల్ కోర్స్ చేయడం వల్ల అక్క అయినటువంటి లక్ష్మి, నేను ప్రొఫెషనల్ కోర్సు చదివి ఉండడం వల్ల దాని మీద ఒక రకమైన అవగాహన కలిగి ఉండడం వల్ల మాకు దాని గురించి పూర్తి అవగాహన ఉంది. సో ఈ గొల్లల మామిడాడ గ్రామ అదేవిధంగా ఇతర గ్రామ ప్రజలకు చాలా ఇబ్బంది గురవడం చూసి కన్న తల్లికి పుట్టిన ఊరికి ఏదో చేయాలి అనే తపనతో ఈ లక్ష్యం అనేది స్టార్ట్ చేయడం జరిగింది. దీనివల్ల మన గ్రామ ప్రజలకు అదేవిధంగా పరిసర గ్రామ ప్రజలకు కూడా అనేక సేవలు అందించడం, అనేక ప్రొఫెషనల్ సేవలు అందించడం జరుగుతుంది. ఇలాంటి సేవలు కావాలి అంటే కాకినాడ కానీ రాజమండ్రి కానీ ఒక రోజు మొత్తం వెచ్చించి ఈ గ్రామ ప్రజలు అక్కడికి వెళ్ళి వాళ్ళ యొక్క ఈ జిఎస్టీ సర్వీసెస్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ సర్వీసెస్ కానీ తీసుకోవడానికి చాలా ఇబ్బందులు గురయ్యేవారు. మేము ఈ సర్వీసు 2017లో స్టార్ట్ చేయడం దగ్గర నుంచి ఈ యొక్క గ్రామ ప్రజలందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ అవకాశం నాకు మా సోదరి అయినటువంటి లక్ష్మి, మా అక్క నాకు కల్పించింది. అదేవిధంగా మా తల్లిగారు అయినటువంటి నల్లమిల్లి భాస్కర్ లక్ష్మి గారు, నేను ఈ స్థితిలో ఉండడానికి ఆమె ముఖ్య కారణం. విన్నారు కదా, మనం తమ్మిరెడ్డి గారు అలాగే నరసింహారెడ్డి గారిని అయితే ఎలా అయితే దేవుళ్ళుగా భావిస్తున్నామో, ఏ అవసరం ఉన్నా సరే సురేష్ 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 అని కాల్స్ వస్తూనే ఉంటాయి. చాలా బిజీగా ఉంటాడు. ఈరోజు మన కోసం మనకి టైం ఇచ్చాడు. థ్యాంక్ యూ.